గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనభ్యశ్చ రాహువే కేతవే నమః. మన నవగ్రహాలు అనుకూలిస్తే జాతకం అంతా బాగుంటుంది. ఏ ఏ గ్రహాల లోపం ఉంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అన్నది మనం ఇప్పుడు చూద్దాం. అది కూడా సులభమైన మార్గంలోనే ఆలోచిద్దాము. సూర్యునికి సూర్యాష్టకాన్ని 6 ఆదివారాలు పారాయణం చేయండి. రథసప్తమి రోజున సూర్యాష్టకం పారాయణం చేయండి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. బ్రాహ్మణుని చేత విగ్రహ జపం చేయించి కేజింబావు గోధుమలు దానం ఇవ్వండి. 6 ఆదివారాలు రుద్రాభిషేకం జపించండి. సాధువులకు పేదలకు ఆదివారం రోజు చపాతీ దానం చేయండి. ఆదివారం రోజున ఎర్రని వస్త్రాలు దానం చేసి నవగ్రహాలలో సూర్యగ్రహం దగ్గర 6 ఎరుపు రంగు ఒత్తులతో దీపారాధన చేయాలి. ఆరోగ్యం కొరకు గోధుమ రవ్వతో పర్వన్నం చేసి నివేదన పెట్టాలి. సూర్యునికి ప్రతి ఆదివారం ఎర్రని పూలతో పూజించండి. పశువులకు ఆహారం పెట్టండి. పేదవారికి గోధుమలు బెల్లం దానం చేయండి. ప్రవహించే నదిలో రాగి నాణెం వేయండి. అమ్మమ్మలను గౌరవించండి. ఈ విధంగా చేయటం వల్ల సూర్యగ్రహ నివారణ మార్గాలు, గ్రహదోష నివారణ మార్గాలు మనము తయారు చేసుకోవచ్చు. చంద్రగ్రహ దోష నివారణ మార్గాలు. చంద్రునికి సోమవారం శ్రేష్టమైంది. సోమవారం రోజున పేదలకు దద్దోజనం పంచాలి. చంద్రునికి కేజింబావు బియ్యాన్ని బ్రాహ్మణునికి దానం చేయండి. ప్రతి సోమవారం దుర్గా అమ్మవారిని కానీ పార్వతీదేవి వారి ఆలయం దగ్గర కానీ దర్శించుకొని కుంకుమ పూజ జరిపించండి. మోదుగ చెట్టుకు నీళ్లు పోయండి. అరటిపళ్ళు గోవుకు తినిపించండి. విరజాజి పూలను 21 రోజుల పాటు అమ్మవారి ఆలయంలో సమర్పించండి. ఆవు పాలతో చేసిన పాయసం శ్రీ లక్ష్మీ సమేత విష్ణుమూర్తికి నివేదన చేస్తే మంచిది. తెల్లని పువ్వు ఒత్తులతో యథాశక్తితో దీపారాధన చేయండి. బియ్యపు పిండిని చీమలకు ఆహారంగా సమర్పించండి. రాత్రిపూట నిద్రించేటప్పుడు తలవైపు ఒక చెంబులో నీరు ఉంచుకోండి. మర్నాడు ఉదయాన్నే నిద్రలేవగానే ఆ నీటిని మొక్కలకు పోయండి. అనాథలకు పాలు పంచండి. కుజగ్రహ దోష నివారణ మార్గాలు. కుజునికి మంగళవారం శ్రేష్టమైంది. కుజగ్రహానికి జపం చేయించి కేజింబావు కందులు దానం చేయుట ఎంతో శ్రేష్టమైనది. ప్రతిరోజు సుబ్రహ్మణ్యాష్టకం పారాయణం చేయటము శుభప్రదమైనది. ఎరుపు రంగు పువ్వులతో ఎర్రని వస్త్రాలు అలంకరించుట, ఎర్రని ఒత్తులతో దీపారాధన చేయుట, ఎర్రని గాజులు ఎర్రని కుంకుమ దానం చేయుట ధరించుట ఎంతో శుభప్రదం. పగడం ఎడమ చేతి ఉంగరం రేలుకు ధరించుట ఎంతో శ్రేష్టమైనది. మంగళవారం రోజున ఎర్రని కుక్కకు పాలు రొట్టె పెట్టుట ఎంతో శుభప్రదమైనది. పేదలకు రొట్టె కందిపప్పు వంటకాలు పంచుట శుభప్రదమైనది. కృత్తికా నక్షత్రం రోజున కానీ షష్ఠీ తిథి యందు కానీ ఏదైనా సుబ్రహ్మణ్యాలయం వద్ద స్వీట్లు పంచడము ఎంతో శ్రేష్టం. ఎక్కువగా ఎర్రని వస్త్రాలు ధరించండి. బుధగ్రహ దోష నివారణ మార్గాలు. బుధునికి బుధవారం శ్రేష్టమైంది. ప్రతిరోజు దుర్గా చాలీసా చదవండి. వెంకటేశ్వర కరావలంబ స్తోత్రం పారాయణం చేయండి. బుధవారం గ్రహశాంతి కోసం బుధునికి 17,000 జపం సుబ్రహ్మణ్యునితో చేయించి కేజింబావు పెసర్లు దానం ఇవ్వండి. బుధవారం రోజున పెసరపప్పు పొంగలి, పెసరపప్పు పులగం పేదలకు దానం చేయండి. నవగ్రహాల్లో బుధగ్రహ విగ్రహం దగ్గర ఆకుపచ్చని ఒత్తులతో దీపారాధన చేయండి. ఆకుపచ్చని రంగు వస్త్రాలు దానం చేయండి. వెండి నాణెంను ప్రవహించే నదిలో వేయండి. కొత్త కుండను మూతతో సహా ప్రవహించే నీటిలో వేయండి. గురుగ్రహ దోష నివారణ మార్గాలు. గురుగ్రహానికి గురువారం శ్రేష్టమైంది. గురువారం రోజున శనగలు గుగ్గిళ్లను పేదలకు పంచండి. శివ సాయి దత్త మందిరాల వద్ద సాధువులకు బీదులకు అన్నదానం చేయండి. రోజు నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసి కేజింబావు శనగలు దానం చేయండి. ప్రతి గురువారం దక్షిణామూర్తికి అష్టోత్తరం పూజ చేయండి. గురుచరిత్ర పారాయణము, సాయి చరిత్ర పారాయణము చేయండి. పెద్దలను గౌరవించండి. ఏదైనా దేవాలయాలకు వెళ్ళి ఆవు నెయ్యి, పెరుగు, కర్పూరం ఇవ్వండి. వెంకటేశ్వర స్వామి వారికి పూజలు చేయండి. పసుపు ఒత్తులతో నిత్యం దీపారాధన చేయండి. పేదవారికి జామ పండ్లు, పుస్తకాలు దానం చేయండి. ఈ విధంగా చేయటం వల్ల గురుగ్రహ దోష నివారణ నుంచి సులభంగా తప్పించుకోవచ్చు. శుక్రగ్రహ దోష నివారణ మార్గాలు.
శుక్రునికి శుక్రవారం శ్రేష్టమైంది. ప్రతిరోజు ఉదయాన భక్తి పాటలు వినండి. నిత్యం లక్ష్మీదేవిని ఆరాధించండి. పేదవారికి అరటి పండ్లు, పెరుగు, వెన్న, పంచదార, మిఠాయిలు, బొబ్బర్లు, రెడీమేడ్ వస్త్రాలు పంచుట మొదలగునవి చేయండి. ప్రతిరోజు వెంకటేశ్వర పురాణం, లక్ష్మీదేవి పూజ చేయండి. ప్రతిరోజు కొంత ఆహారం కాకులకి వేయండి. ప్రవహిస్తున్న నీటిలో నీలిరంగు పూలను వేయండి. గోదానం చేయండి. లేదా గోదానంకి అనుకూలమైన పరిస్థితి లేని సమయంలో పశుగ్రాసం గోశాలలో దానం చేయండి. నిత్యం బ్లూ కలర్ వత్తులతో దీపారాధన చేయండి. పూజకి పటికి బెల్లం ఉపయోగించండి. నీలిరంగు పూలతో పూజించటం ఎంతో మంచిది. శనిగ్రహ దోష నివారణ మార్గాలు. శనిగ్రహానికి శనివారం శ్రేష్టమైంది. ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని ప్రార్థించండి. ప్రతిరోజు శనికి తైలాభిషేకం, ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయండి. ప్రతిరోజు శివాలయం వెళ్ళి దైవ ప్రార్థన చేయండి. చేపలకు, కోతులకు ఆహారం పెట్టండి. నిత్యం నల్లను ఒత్తులతో దీపారాధన చేయండి. సత్యమునే చెప్పండి. పేదవారికి నేరేడు పండ్లు, సున్నుండలు, పువ్వులు, నువ్వులు, జీడులు, నూనె, గుడ్డు, గారెలు పంచండి. శని అష్టకష్టములనే కాదు, అష్టైశ్వర్యములను కూడా ఇచ్చును. శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకం 3 సార్లు చేయండి. ఈ విధంగా చేయటం వల్ల శని గ్రహాన్ని అనుగ్రహాన్ని పొంది ఆగ్రహం నుంచి తప్పించుకోవచ్చు. రాహుగ్రహ దోష నివారణ మార్గాలు. రాహుగ్రహానికి గురువారం శ్రేష్టమైనది. నిద్రించినప్పుడు తల వద్ద బార్లీ గింజలు ఉంచి మరుసటి రోజు ఉదయం వాటిని పేదలకు దానం చేయండి. అనారోగ్యం ఏర్పడితే రోగి బరువుకు సమానమైన గోధుమలు నదిలో వేయండి. ప్రవహించే నీటిలో కొబ్బరికాయను వేయండి. నీలిరంగు వస్త్రాలను ధరించండి. పేదవారికి మినప సున్నుండలు, మినుములు, గారెలు, ఆవాలు, ఆవ నూనె దానం చేయండి. సరస్వతి పూజ, దుర్గాదేవి, సుబ్రహ్మణ్య పూజ భక్తి శ్రద్ధలతో జరిపిన రాహు అనుగ్రహిస్తాడు. రాహుకు అనుకూలమైన వారము గురువారము. వెండితో సర్పాకార ఉంగరం చేయించి దానం చేయండి. నిత్యం నీలిరంగు వస్త్రాలతో దీపారాధన చేయండి. ప్రతిరోజు సర్ప సూక్తంతో శివాలయంలో 11 రోజులు రుద్రాభిషేకం చేయించండి. ఈ విధంగా చేయించటం వల్ల రాహు అనుగ్రహాన్ని పొంది ఆగ్రహం నుంచి దూరం కావచ్చు. కేతుగ్రహ దోష నివారణ మార్గాలు. కేతువునకి మంగళవారం శ్రేష్టమైనది. వెండి నాగసర్ప ప్రతిమను చేయించి 11 రోజులు రుద్రాభిషేకం చేయించి దానము చేయవలెను. మంగళవారం రోజున ఖర్జూరంను పేదలకు దానంగా పంచండి. 7 మంగళవారాలు గణపతికి కేతు అష్టోత్తర పూజ చేయించండి. నవగ్రహాల్లో కేతుగ్రహం వద్ద మంగళవారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేసి ఎర్రని వస్త్రం దానం చేయండి. ప్రతిరోజు గణపతిని ఆరాధన చేయండి. వరుసగా 43 రోజులు పేదవారికి అరటి పండ్లు పంచండి. నువ్వులను నదిలో వేయండి. పేదవారికి కొబ్బరికాయలు, ఉలవలు, నువ్వులు, అరటికాయలు, చింతపండు, ఉల్లిపాయలు, వెల్లుల్లి దానం చేయండి.